వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో యమ్మీగా ఉండే రవ్వ దోశ క్వాంటిటీ ఎలాగో చేయాలో మీకు చూపిస్తాను. ఇలా ఒక్కసారి చేసి చూడండి. కరెక్ట్గా మంచిగా చాలా క్రిస్పీగా రవ్వ దోశలు వస్తాయి. ఒక పెద్ద గిన్నె తీసుకొని బొంబాయి రవ్వ ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నాను. అలాగే బియ్యం పిండి కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. అలాగే మైదా పిండి కూడా అదే గ్లాస్ ఆఫ్ క్వాంటిటీతో తీసుకున్నాను. అలాగే దీంట్లోకి సరిపడా జీలకర్ర వేసుకోవాలన్నమాట. ఇవంతా కలుపుకొని వాటర్ సరిపడినంత పోసుకొని మొత్తము కలుపుకోవాలి. ఒకసారి పిండి ఇవంతా జీలకర్ర అంతా కలుపుకొని తర్వాత వాటరు మన దోశ పిండి కన్నా ఇంకా కొంచెం వాటరీగానే ఉండాలన్నమాట. నీకు చూపిస్తాను. ఇలా గంటతో పోస్తే ఇలా రావాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇది నైట్ టైం చేసుకున్నాను. పడుకునే ముందు ఇలా కలిపేసి పెట్టుకున్నాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. మనం దోశ వేసుకునే ముందు ఇలాగా ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట. అలాగే పెన్నం హీట్ అయిపోయింది. ఇలాగా దోశలాగా ఇలా తిప్పకూడదు, పైనుండి పోస్తూ దోశ వేసుకోవాలి. అలా పెన్నం హీట్ ఉంటేనే అలా హోల్స్ లాగా దోశ ఫామ్ అవుతుంది. కొంచెం వేడివేడిగానే చేసుకోవాలి. దోశ వేసినాక మంట తగ్గించాలి. ఓకే, మంట తగ్గించి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా దోశ లేస్తుంది. మనకి సరిపడినంత ఆయిల్ కానీ నెయ్యితో కానీ దోశ వేసుకోవచ్చు. ఓకే, ఇలా కాలింది. ఇలా రెండు వైపులా సన్న మంట మీదే చేసుకోవాలి. ఈ దోశలు కొంచెం టైం టేకినే కానీ చాలా టేస్టీగా ఉంటాయి. కొంతమంది దీంట్లోనే ఆనియన్స్, కొత్తిమీర, క్యారెట్ కూడా వేసుకుంటారు. నేను ప్లెయిన్ దోశ మాత్రమే చూపిస్తున్నాను. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఓకే, ఇప్పుడు ఇంకొక వైపు కూడా కాల్చుకొని ప్లేట్లో తీసుకున్నాను. నేనైతే పల్లీల చట్నీతో తింటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.